హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ షుగర్ ఫుడ్స్ అండి. మరొక రెసిపీతో ఇవాళ మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి మిల్క్ మైసూర్పాకు అండి. డ్రై ఫ్రూట్స్ మిల్క్ మైసూర్పాకు వేరు, మిల్క్ మైసూర్పాకు వేరు. సో ఈరోజు మనం చేసేది డ్రై ఫ్రూట్ మిల్క్ మైసూర్పాకు. దాన్ని ఏ విధంగా చేద్దాం అనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఈ విధంగా చేయండి, చాలా బాగా తింటారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా ఏంటంటే ఈ విధంగా చేసామనుకోండి చాలా బాగా తింటారు. మనకి ఎంత లేదనుకోండి ఒక 1 month అయినా స్టోరేజ్ అనేది ఉంటుందండి. దాన్ని ఏ విధంగా చేస్తే అది ఎంత బాగా వస్తుందో నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇంకొక విషయం ఏంటో, కొద్దిగా నాకు వాయిస్ బాగాలేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. తొందరలోనే మొత్తం క్యూర్ అయిపోద్ది కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా మందంగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకోవాలండి. 3 kgs షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్లో కొద్దిగా వైట్ ఉన్న షుగర్ అయితే యాడ్ చేసుకుంటే మనకి ఆ మిల్క్ మైసూర్పాకు అనేది కూడా కొద్దిగా వైట్గా రావడం జరుగుతుంది. పలుకు కూడా కొద్దిగా పెద్దగా ఉండాలి. చిన్న చిన్న పలుకున్న షుగర్ అయితే పనికిరాదండి, అంటే ఎక్కువగా రవ్వ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని కొద్దిగా పలుకు మందంగా ఉన్నది తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది మనం షుగర్ వేసిన తర్వాత చూసారా స్లోగా ములుగుతున్న వాటర్లో ఈ విధంగా ఉంటే మనకి పాకం అనేది బేగా రావడం జరుగుతుంది. ఈ లోపల మనం పిండి మిక్స్ చేసుకుందామండి. నేనైతే మిల్క్ పౌడర్ వచ్చి 800 grams తీసుకున్నాం, మైదా 200 grams తీసుకున్నాం, ఆయిల్ వచ్చి 600 grams అనేది నేను యాడ్ చేసుకున్నానండి. మనకి ఎంత టైట్ ఉండాలంటే పిండి, మనకి చపాతీ పిండి కలుపుతాం చూసారా ఆ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా టైట్ అయినా పర్లేదు, కొద్దిగా లూజ్ అయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా లూజ్ చేయొద్దు. సో ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నా ఆ విధంగా కలుపుకోండి. మీరు ఆయిల్ బదులు గీ అయినా వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఒకేసారి మాత్రం వేసుకోవద్దు. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు కలుపుకుంటే బాగుంటుంది. మీకు ఎక్కువ లూజ్ అయినట్లయితే ఐటమ్ ఖరాబ్ అవుతుందండి. సో ఇప్పుడు బాండికి చూసారా పాకం ఏ విధంగా వచ్చేసిందో, ఈ విధంగా వచ్చింది కదండి. మనం కలుపుకున్న మిల్క్ పౌడర్ అనేది ఇప్పుడు పాకంలో యాడ్ చేసుకున్నాం చూసారా. ఈ విధంగా కొద్దిగా రఫ్ చేస్తే వేసుకోవాలి మనం ఆ పిండి అనేది, అప్పుడు మనకి మంచిగా కలుస్తుంది. ఒకేసారి మీరు కలిపిందంతా వేయకండి, ఈ విధంగా కొద్దిగా వేసుకుంటే మనకి మంచిగా కలుస్తుంది అన్నమాట అండి. కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే మీరు ఒకేసారి వేసేసినట్లయితే ఆ ఒక హీట్ అనేది గడ్డలు కట్టేసి గట్టిగా అయిపోతాయి. సో అది మళ్ళీ ఈ విధంగా చేసుకున్నాం కదా. గీ కూడా ఇవ్వండి, గీ వచ్చి 2 kgs తీసుకుంటున్నాను, విజయ గీ. ఇది ప్యాకెట్ వచ్చి 1 kg అండి. ఇలాంటివి 2 తీసుకున్నాను నేను. మీరు గీ ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ఆయిల్ మాత్రం వాడవద్దు. ఫ్రీడమ్ కానీ గోల్డ్ డ్రాప్ కానీ ఏదైనా వాడుకోండి, బాగుంటుంది. సో అంటే గీ ఎఫెక్ట్స్ పెట్టలేని వాళ్ళు, సో గీతో నేను ఎక్కువ తినలేను అన్న వాళ్ళ గురించి చెప్తానండి నేను. కానీ గీ వేసుకుంటేనే ఈ మైసూర్పాకు బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ మైసూర్పాకు చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక ట్రై తీసుకున్నా, దానికి ఆయిల్ రాసుకొని కవర్ వేసుకున్నా, కవర్ పైన కూడా ఆయిల్ రాసుకున్నా నేనైతే. గీ అనేది రాయలేదండి, ఎందుకంటే గీ అనేది పైన ఉండిపోద్ది కాబట్టి. సో ఈ విధంగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా, అది ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్లేమ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, చాలా చిన్నగా పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది. సో మైసూర్పాకు అనేది కూడా బాగా రాదు. ఇవ్వండి, ఈ విధంగా గీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, గీ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. చూసారా మనకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే, చాలా చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఈ కలర్ వచ్చింది. మనకి ఈ కలర్ రావాలి. ఇందులోకి యాడ్ చేసుకోవడానికి నేను కాజు 250 grams తీసుకున్నానండి, బాదం 200 grams తీసుకున్నా, పిస్తా వచ్చి 150 grams తీసుకున్నా. ఇలా తరిగింది వేసుకోండి. మీకేమవుద్దంటే పిల్లలకి పెట్టినా, సో కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినను అని అంటారండి కొంతమంది. సో వాళ్ళందరికీ కూడా కనిపించకుండా మంచిగా మీకు కవర్ అయిపోద్ది ఇందులో వేసుకున్నప్పుడు. అప్పుడు ఏంటంటే తరగడం వల్ల డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి తినిపించినట్టు ఉంటుంది. సో హెల్త్కి కూడా మంచిది. ఈ విధంగా వేసుకోవాలి. మీరు కింద పేర్చుకొని వేసుకోవచ్చు, కాకపోతే ఏమవుద్దంటే అది మీరు సరిగ్గా పేర్చకపోతే ఊడిపోతూ ఉంటుంది. అదే మీరు ఇందులో వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. చూసారా మనం ఇలాంటిది చిన్నది మనకి ఫింగర్ కంటుకోకూడదు, అప్పుడు మనకి పాకం వచ్చేసినట్లే. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. చెక్ చేసుకుంటూ ఉండాలండి, పాకం వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి. మనం వెళ్ళి చిన్న దాంతో తీసుకుని చేసుకున్నాము. ఇదిగోండి ఎలాచీ పొడి కూడా
ఈ విధంగా కచ్చాపిచ్చగా చేసుకొని వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. చూసారా, నేను బాదం అనేది తరిగింది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగానే పొయ్యి మీద ఉండగానే నేను యాడ్ చేసుకుంటున్నాను. పిస్తా కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇలా యాడ్ చేసేసుకోవడం అంటే లైట్గా మనం తరిగాం కదండి, సో అప్పుడు ఏంటంటే మనకు అందులో మిక్స్ అయిపోతుంది, కాజు కనిపిస్తుంది కానీ మిగతాయి కనిపించదు, ఎందుకంటే తరగడం వల్ల అంతగా కనిపించదు. ఇప్పుడు ఎలాచి పొడి కూడా వేసుకుంటున్నాను. ఎలాచి పొడి అనేది ఇలా కచ్చబెచ్చగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ట్రై అండి ఇది. సో ఇందులోకి ఇలా పాకం వేసేసుకుందాము, మిల్క్ మైసూర్ పాకం. ట్రై అనేది లెవెల్గా పెట్టుకోవాలండి, ఉదుక్కున ఎక్కువ హైట్ ఉదుక్కున తక్కువ ఉండకూడదు, సమానంగా ఉండాలి కింద ట్రై అనేది. అప్పుడు మనకేంటంటే అన్ని ట్రైకి లెవెల్గా పాకం వెళ్ళి మంచిగా మనకి కటింగ్ చేసుకోవడానికి మంచిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి కొద్దిగా ఇంకా మనకి బాండీకి అంటుకున్నది కూడా తీసుకుని వేస్తున్నాను నేను ఈ విధంగానే. చూసారు ఎంత బాగా వచ్చిందో, కాజు అనేది కూడా పైన ఎంత బాగా కనిపిస్తుందో మిక్సింగ్. మీకు ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నట్లయితే కాజు అనేది కట్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. సో అందుకోసమని నేను 250 grams వేసుకున్నాను. మ్యాక్సిమం 1 kg అయినా వేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో మనకి కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ని బట్టి ఏంటంటే మనం ఈ విధంగా ఆయన ఇచ్చిన ప్రైస్, కోట్ చేసిన ప్రైస్ని బట్టి మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎక్కడ కూడా అంటుకోకుండా సైడ్స్ అనేది. చూసారా కలర్ అనేది మిడిల్లో ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలండి. మీకు ఇంకా కలర్ కావాలంటే పైన ఏదన్నా ట్రైన్ మూతేసేసుకుంటే గాలి తగలకుండా ఇంకా కలర్ రావడం జరుగుతుంది. సో మనకి ఈ కలరే కూడా ఎక్కువ కొద్దిగా. సో కస్టమర్కి ఏంటంటే ఈ విధంగా డార్క్ రావాలన్నారు కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం చూడండి, ఈ విధంగా మనకి మంచిగా స్మూత్గా కట్ చేసుకోవాలి. నైఫ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి, ఎందుకనంటే మనం కాజు వేసాం కాబట్టి. సో ఎక్కడైనా అది పట్టుకోకుండా, అంటే అది మనకి పట్టుకున్నట్లయితే ఏమవుద్దంటే అది లాక్కొని వచ్చేస్తుందండి. సో అలా కాకుండా చాలా షార్ప్గా ఉన్నట్లయితే మంచిగా కట్ అవుతుంది. పీసెస్ అనేది మనం కొద్దిగా మిల్క్ మైసూర్ పాకంలో కూడా కాజు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి, సో అవన్నీ మంచిగా స్మూత్గా ప్రతి పీస్కి కట్ అయ్యి నీట్గా కనిపించాలి కాబట్టి షార్ప్ ఉన్నది అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. నేను చూసారా ఏ విధంగా కట్ చేస్తాను, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి డ్రై ఫ్రూట్స్ అంటే మీరు కింద అయినా పేల్చుకొని వేసుకోవచ్చు. ఇంకొన్ని చూసారు కాజు అనేది ఎలా కనిపిస్తుందో. పిస్తా అనేది, బాదం అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఆయన అది కనిపించొద్దు అన్నారు. సో ఆ విధంగా మనం తరిగేసి వేసేసాం అందులోని. ఈ విధంగా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మైసూర్ పాకం. మీకు కావాలితే ఇందులోని అంజూర అయితే అది వేయకండి, అంజూర కానీ ఖర్జూరం కానీ అలాంటివి వేయొద్దు. మిగతా వాల్నట్స్ అయితే వేసుకోవచ్చు, పర్వాలేదు. వాల్నట్స్ కూడా మీకు లైట్గా స్లైసెస్ కింద చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా. చూసారు ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో కటింగ్. ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్ అనేది. కలర్ అనేది మీకు ఈ కలర్, ఈ డార్క్ కలర్ కావాలంటే ఏదన్నా మూత వేసుకోండి పైన, సో సరిపోతుంది. ఇది కూడా ఎక్కువండి మనకి, ఎందుకంటే కస్టమర్ ప్రత్యేకించి ఆయన 8 kgs ఆర్డర్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఈ విధంగా చేసాం మనము. చూస్తే ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవడమే. మనం ఇందాకైతే ఏదైతే పాకం వేసుకున్నామో వేసుకున్న తర్వాత మనం 1 day అనేది వదిలేసుకుంటామండి. ఒక ఓవర్ నైట్ అనేది ఈవినింగ్ వేసుకుంటే రేపు మార్నింగ్ కట్ చేస్తాము, ఎందుకంటే మిల్క్ మైసూర్ పాక్ మీకు అలాగే మంచిగా వస్తుందండి. డ్రై ఫ్రూట్స్ మిల్క్ మైసూర్ పాక్ అయినా మామూలు మిల్క్ మైసూర్ పాక్ అయినా చాలా బాగా వస్తుంది. చూసారు కదండి ఏ విధంగా చేస్తానో, చాలా సింపుల్ అండి. ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. మళ్ళీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నానని మీరు ఏమనుకోకండి, చెప్పే ప్రతి టిప్ కూడా చాలా బాగా మీరు పాటిస్తే చాలా బాగా వస్తుందండి ఐటమ్ అనేది. ఎందుకనంటే ప్రొఫెషన్గా ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అలాంటిటప్పుడు మీరు ఎక్కువ ఏంటంటే అవుట్ సైడ్ ఎక్కువ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తుంటారు, ఎందుకంటే బాగుంది, టేస్టీగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్తూ ఉంటాం చాలామంది. నేనైనా అంతే, ఎందుకని అంటే అందులో కొన్ని నేర్చుకొని, సో కొన్ని మెలకువలు నేర్చుకొని ఆ విధంగా చేస్తాం కాబట్టి అందరికి ఇష్టమయ్యేలాగా. సో అందుకని ఎక్కువ లైక్ చేస్తారు.
నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలి, మంచిగా ఐటమ్ అనేది చాలా బయట ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో తీసుకొని, సో అలాగే మీరు ఇంట్లో చేసుకున్నా కూడా ఆ విధంగా ఎంజాయ్ చేయాలని నేను చెప్తున్నానండి. ఈ విధంగా చెప్పిన ప్రతి టిప్ కూడా మీరు మర్చిపోకుండా చేసుకుంటే ఐటమ్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. స్టోరేజ్ చేసుకునేటప్పుడు కూడా మీకు 1 month దాకా ఉంటుందని చెప్పాను కదండి. అలా స్టోరేజ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుద్దంటే ఆ ఐస్ వల్ల అంత టేస్ట్ తెలీదు. ఐటమ్ అయితే పాడవకుండా ఉండొచ్చేమో, నేనైతే ఇప్పుడు చెక్ చేయలేదండి ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఉండొచ్చేమో కానీ టేస్ట్ అనేది తెలీదు. ఎప్పుడు కూడా మీరు నార్మల్గానే పెట్టుకోండి, ఒక బాక్స్లోనే ఇందులో స్టోరేజ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే 1 dayకి అనేది ఒకటి తీసుకుని ఒక 5 minutes 10 minutes ఓపెన్ చేసి ఉంచాలి పై క్యాప్ తీసుకొని. అలాగే ఉంచారనుకోండి ఏమవుద్దంటే ఆ ఒక స్మెల్కి అక్కడక్కడ ఉండే ఫంగస్ అనేది రావడం జరుగుద్ది. సో ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా బాండీకి చాలామంది ఎక్కువ రఫ్ చేస్తూ ఉంటారండి. కామెంట్లు అదే అడిగారు మిల్క్ మైసూర్ పాకానికి. చాలామంది రఫ్ చేస్తూ ఉంటారు బాండీకి. అలా రఫ్ చేసినట్లయితే షుగర్ కింద వచ్చేస్తుందండి మిల్క్ మైసూర్ పాక్ అనేది. అలా చేయొద్దు. దానికి డిఫరెంట్ అంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం, కొన్ని దెబ్బ కూడా కొద్దిగా లైట్ ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు అవి కటింగ్ అప్పుడు మనకి లాక్కొని రాకుండా కొద్దిగా దెబ్బ ఎక్కువ తీసుకున్నాం. సో అందుకోసం ఏంటంటే కొన్ని చేంజెస్ అనేది ఉంటుందండి. చూడడానికి ఐటమ్ అనేది ఒకేలా ఉండొచ్చు కానీ చేసే విధానం కానీ కొన్ని చేంజెస్ రావడం వల్ల టేస్ట్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే 250 grams మిల్క్ పౌడర్ తీసుకోండి, ఒక 50 grams మైదా తీసుకోండి. తర్వాత షుగర్ వచ్చి 1 kg తీసుకోండి. ఎలాచి పొడి వచ్చి ఒక 10 grams అలా తీసుకోండి సరిపోతుంది. తర్వాత మీకు డ్రై ఫ్రూట్స్ ఒక 100 grams దాకా వేసుకోండి. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి మీరు తక్కువ వేసుకుంటే ఒక 1 kgకి సరిపోతుంది. మీరు ఎక్కువ వేసుకున్నట్లయితే కటింగ్కి ఇబ్బంది అవుద్ది, చేయడానికి కూడా ఇబ్బంది అవుద్ది, మంచిగా కూడా రాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మిల్క్ మైసూర్ పాక్ మళ్ళీ చెప్తున్నానండి, మీకు బాండీకి మీరు రఫ్ చేస్తే కలిపినట్లయితే పాకం అనేది పాడైపోద్ది. ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి, పాకం వచ్చేంత వరకు హైలో పెట్టుకోవాలి. పాకం వచ్చిన తర్వాత పిండి కలిపిన తర్వాత ఒక మీడియం లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ వచ్చి 250 grams మీరు చపాతీ పిండి కలుపుతారు చూస్తారు, ఏ విధంగా టైట్గా కలుపుతారో ఆ విధంగా కలుపుకోండి. కానీ లూజ్ చేయొద్దు, బాగా పొడి పొడిలా ఆడినట్టు చేయొద్దు. ఆ విధంగా కలుపుకుంటే మీకు చాలా బాగా వస్తుందండి. ఈ వీడియోలో చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ దాన్ని రివైండ్ చేసి చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఐటమ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇంత చెప్పాను. సో వీడియోని కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మరొకసారి కలుద్దాం. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.